హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు స్పెషల్ కాశ్మీర్ స్పెషల్ మటన్ రోగన్ జోష్ కర్రీ. మటన్ తో చేసే ఒక సుగంధ భరితమైన కూర. ఈ మటన్ రోగన్ జోష్ కర్రీ ఒక్కసారి అయినా దీని టేస్ట్ తిని చూడాలి. చాలా బాగుంటుంది. మైమర్చిపోతాము. ఎలా చేయాలో నేను చెప్తాను. ప్రాసెస్ మాత్రం పెద్దగా ఉంటుంది. లెట్స్ గో. గిన్నెలో వాటర్ పోసుకొని పావు కేజీ మటన్ బోన్స్ వేసి 15 నిమిషాలు ఉడికించుకొని వాటర్ ని సపరేట్ చేసుకోవాలి. ఈ కర్రీ కోసం మీడియం సైజ్ ఉల్లిగడ్డలు ఒక 10 పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ మటన్ స్టోక్ లో ఉల్లిగడ్డలు, బగారాకు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర కాడలు, కొత్తిమీర, 9 మిరియాలు వేసి పెద్ద కప్పుతో 2 కప్పులు వాటర్ పోసి ఉడకనివ్వాలి. ఆలోపు ఉల్లిగడ్డ ముక్కల్ని ఆయిల్లో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ మరిగి చిక్కగైన తర్వాత అందులో వేసిన ఐటమ్స్ ని బయటికి తీసి ఆ వాటర్ ని వడపోసుకొని వాటర్ చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసి ఈ మసాలా దినుసులు వేసి ఆయిల్లో 1 నిమిషం తిప్పుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత 750 గ్రాములు మటన్ వేసి బాగా కలిపి మటన్ లో వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలాచి పౌడర్, సోంపు పౌడర్, రుచికి తగినంత ఉప్పు, పసుపు, రుచికి తగినంత కారం ఇవన్నీ వేసి బాగా కలిపి కారం పచ్చి వాసన పోయిన తర్వాత 1 కప్పు పెరుగు వేసి చిన్న మంట పైన 15 నిమిషాలు కుక్ చేయాలి. జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా వేసి బాగా కలిపి 2 నిమిషాల తర్వాత చల్లారిన మటన్ స్టోక్ ని వేసి కలిపి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి పిండితో ఈ విధంగా సీల్ చేసి 1 గంట కుక్ చేయాలి. 1 గంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓపెన్ చేసి కలిపి చల్లారనిచ్చి మటన్ పీసెస్ ని సపరేట్ చేసుకొని ఈ మటన్ గ్రేవీని వడపోసుకొని అందులో ఉన్న మసాలాలన్నీ సపరేట్ చేసుకొని ఈ మసాలాలని మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కొద్దిగా కారం, ఉప్పు వేసి ఒక 3 నిమిషాలు బాగా కలిపి మటన్ ముక్కలను వేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకొని వడపోసుకున్న గ్రేవీని పోసుకొని బాగా కలిపి ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాశ్మీర్ స్పెషల్ అయిన మటన్ రోగన్ జోష్ కర్రీ రెడీ. ఫ్రెండ్స్, ఇలా చేయండి. రైస్ లో, రోటీలో చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది.